ప్రచారం కోసం హిందూపురం చేరుకున్నారట సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ బాలకృష్ణ కోసం ప్రచారం చేయడానికి హిందూపురం అయితే చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ గారు హిందూపురంకి ఎంట్రీ ఇచ్చినట్టుగా అయితే సమాచారం. ఇప్పటికే ప్రచారానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోయేటువంటి అన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను లెక్క తీసుకొని ఖచ్చితంగా తెలుగుదేశం అఖండ మెజారిటీతో గెలుస్తుందని, వైసీపీకి ఉన్నటువంటి విభేదాలే దీనికి కారణమని చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే వైసీపీని నెత్తిన పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారని, ఎప్పుడెప్పుడు ఆ భారాన్ని దించుదామని ఎదురు చూస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నటువంటి హిందూపురంలో గెలవాలని అయితే కోరుకుంటున్నారు. అందుకే బాలయ్య ఒక స్టార్ సెలబ్రిటీ. ఆయన ఒక స్టార్ హీరో. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి రామారావు గారి కుమారుడు, తెలుగుదేశం పార్టీ వారసుడు. అలాంటి వ్యక్తికి ప్రచారం చేయడానికి ఇప్పుడు రజనీకాంత్ హిందూపురం చేరుకున్నట్టుగా తెలుస్తోంది. హిందూపురం చేరుకున్నటువంటి రజనీకాంత్ బాలయ్యతో కలిసి ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌కి తమిళనాటే కాదు, ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ కూడా రజనీకాంత్‌ని ఎంతగానో ఓన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ప్రచారం చేయడానికి బాలకృష్ణ కోసం ఇప్పుడు హిందూపురం వచ్చినట్టుగా తెలుసుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హిందూపురంలో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని నందమూరి బాలకృష్ణ కోసం రజనీకాంత్ రావడం శుభంగా తెలుస్తోంది.